నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డి డివోషనల్ వ్లాగ్స్ అండ్ డైలీ వ్లాగ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే వినాయక చవితి ముందు రోజు అనమాట. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. మేమైతే ఇప్పుడే లేచాము, బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యి స్కూల్కి రెడీ అయిపోతున్నాం. సో వాళ్ళ కోసమని నేనైతే టిఫిన్ ఇక్కడ పెట్టేశాను. ఇది తెచ్చిందేలేండి, ఇంట్లో అయితే చేయలేదు. నెక్స్ట్ వీళ్ళకి లంచ్ కోసం అనేసి నేను ఎగ్స్ అయితే ఉడకబెట్టాను. ఎగ్స్ ఉడకబెట్టిన తర్వాత ఎగ్ కర్రీ చేద్దాము బంగాళదుంపలు వేసి అనేసి నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్స్, టమాటా, పచ్చిమిరపకాయలు, తర్వాత బంగాళదుంప అన్నీ కట్ చేసుకొని నేనైతే పెట్టుకున్నాను అనమాట. పక్కన పెట్టుకున్న తర్వాత వాళ్ళకి టిఫిన్ ఇచ్చేసాను. టిఫిన్ ఇస్తే కొంచెం ఎర్లీగా లేస్తే పిల్లలు కూడా ఫాస్ట్గా రెడీ అవుతారు కదా అన్న ఉద్దేశంతో నేను తొందరగా లేపేసాను అనమాట. ఇప్పుడైతే ఇద్దరికి కూడా కలిపి ఇడ్లీ అయితే ఇచ్చేసాను. వాళ్ళు అయితే తింటున్నారు. ఈలోగా అయితే నేను రైస్ అయితే పెట్టేశాను. రైస్ తర్వాత ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి. కర్రీ ప్రిపేర్ చేసేసి వాళ్ళకైతే పంపించేశాను. ఇది పొద్దుటి నుంచి ఓన్లీ మార్నింగ్ లాగా వినాయక చవితి అంతా మా భార్గవి తుడిసిన తుడుపులోనే ఉంది. ఇప్పుడైతే సాయంత్రం స్టార్ట్ చేసామండి. మేము పండగ పనులు చుట్టూ కడుక్కొని వచ్చాము. చూసారా, ఇక్కడి నుంచి ఆ చివరి వరకు అయితే కడిగాము. బాగా చుట్టూ అక్కడ అక్కి పాటలు, అక్కడ అక్కి గడు ఇటు చూపించు, ఇటు చూడు, అది అలా చూడాలా. ఇంకా నేను మధ్యాహ్నం అనేది ఇంకా ఏ వీడియో అనేది నేను షూట్ చేయలేదండి. ఎందుకంటే ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నాకు పండగ పనులన్నీ బట్టలు అవి ఉంటే ఉతకడం, మడతలు పెట్టడం ఇవన్నీతో సరిపోయింది అన్నమాట. నెక్స్ట్ మార్కెట్కి కూడా నేను వెళ్ళలేదండి. మా ఆయనకి లిస్ట్ ఇచ్చేసాను, తీసుకొచ్చామని. అతనైతే తీసుకొచ్చేస్తారు. సో మేమైతే ఇంట్లో పనులన్నీ చేసుకొని ఈవినింగ్ చేసి మేమైతే బయటనంతా కడుక్కుంటున్నాము. ఇదంతా ఆ చివరి నుంచి కడిగి సందు కూడా ముగ్గు పెట్టి కడుక్కున్నమాట. మా ఫ్రెండ్ స్వప్న నేను కలిపి కడిగన్నమాట. ఇదంతా కడుక్కొని చేసుకునేసరికి మాకు 1 అవర్ అయితే పట్టేసింది. చాలా ఇదిగాన ఇక్కడ వాయిస్ ఓవర్ డైరెక్ట్గా మాటలు అయితే ఆడాము. కాకపోతే వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ బోర్ వేసామన్నమాట. బోర్ సౌండ్కి బాగాలేదు వాయిస్, అందుకనేసి ఇంకా మామూలుగా అక్కడ మేము చేసిన అల్లరి అయితే నేను నార్మల్గా పెట్టేశాను. ఇక్కడైతే మా ఫ్రెండ్ స్వప్న ముగ్గులు అయితే పెట్టింది ఈ వీధంతా. కాకపోతే పొద్దున్నకి పోతాయి, కాకపోతే ఏదో మా సాటిస్ఫాక్షన్కి అలా పెట్టుకున్నాము. భార్గవి ఏది రా వీడియో చేస్తున్నాను, రాయారు నువ్వు లేకపోతే పట్టించుకోలేదంటే హాయ్ చెప్పే కొట్టాడా బాగున్నదంటే ఇందులోనే స్వప్న కాదు వెళ్ళరా. ఇగో ఎవరు అనుకుంటున్నారు, వినాయకుడి దగ్గర ఎలకపిల్ల, వినాయకుడి దగ్గర ఎలకపిల్ల. వెళ్ళరా చూడే, ఎవరికి పంపిస్తాను యూట్యూబ్లో పెట్టడానికి. నిజమే, యూట్యూబ్కే తీస్తున్నాను ఈ వీడియో. ఈరోజు సాయంత్రం ఇదంతా మా భార్గవియే కడిగిందండి. ఇప్పుడైతే మా ఫ్రెండ్ తెగ ముగ్గులెట్ అయితే పెట్టేస్తుందండి. ముగ్గుల పోటీ ఎక్కడైనా మీ వీధుల్లో అయితే చెప్పండి, వచ్చి పెట్టేస్తుంది. ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలా మరి. తెగ ముగ్గులు అయితే పెట్టేస్తుంది. ఇలా మా అల్లరి అయితే మేము చేసేసాము. మేము సాయంత్రం అంతా చాలా ఫన్నీగా గడిచిపోయింది. ఇంకా నవ్వుకొని అవన్నీ కడుక్కొని అన్నీ చేసుకునేసరికి ఇంకా ఇంట్లో పనులు అయితే అయిపోయాయండి. ఇంకా వంట చేసేసి మేము డెకరేషన్ అయితే ఇప్పుడే చేసేస్తాము. సో డెకరేషన్ చేసే ముందు నేనేంటంటే ఇంక ఇవి ఎలాగో కడిగేసాం కదా, ఇంకా దారబంధాలకి పసుపులు అవి అన్నీ కూడా పెడదామనేసి కూర్చున్నాను. ఇంకా అవి కూడా స్టార్ట్ చేసేసాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇంకైతే నేను అది స్టార్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ ముగ్గు కూడా పెట్టేశాను. ఇంకా ఎందుకు వచ్చింది అనేసి ముగ్గు కూడా పెట్టేసి ఆ ముగ్గులు కూడా వేసేసుకొని ఇంకేకంగా లోపలికి అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత వంట అయితే చేసేసాము. వంట చేసేసిన తర్వాత వంట పని అయిపోయింది, తినటం అయిపోయింది. అందుకనేసి మేము అప్పుడు డెకరేషన్ పని అయితే స్టార్ట్ చేసాము. ఎందుకు అంటే డెకరేషన్ చేసేదానికి మళ్ళీ మార్నింగ్కి మాకు
వంటలు అవి ఉంటాయి కదా. సో అందుకనేసి డెకరేషన్ అయితే తొందరగా చేసేద్దాం, డెకరేషన్ అయిపోతే పని అయిపోతాయి కదా. ఆ మార్నింగ్ ఇంకా ఓన్లీ వంటలే చేయిద్దాము అనేసి మేము డెకరేషన్ అయితే మేమంటూ ఫస్ట్ ఇలాగా ఒక థీమ్ అయితే అనుకోలేదండి. అప్పటికప్పుడు మా దగ్గర ఉన్న ఐటమ్స్ తోటి ఏ థీమ్ అయితే వస్తుందో దాన్ని ప్రిపేర్ అయితే అయిపోతాం అన్నమాట. సో మేమైతే ఇది చెయ్యాలి, ఇలాగే చెయ్యాలి, ఇలా డెకరేషన్ చెయ్యాలి అనేది నేనైతే ఎప్పుడు అనుకోలేదు. అంటే అనుకొని అయితే నేను చేయను, నాకు అలా అనుకుంటే ఐడియాస్ కూడా రావు అన్నమాట. సో మాకైతే ఈ విధంగా అయితే మాకు వచ్చిన విధంగా చేసేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడైతే వ్లాగ్ అయితే అలాగా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పూజకి సంబంధించిన సామాన్లు అవి అయితే మేము తెచ్చి ఇప్పుడైతే ఓపెన్ అయితే చేస్తాను అన్నమాట. ఇప్పుడు సగం సామాన్లు వచ్చాయి, సగం సామాన్లు నేను ఓపెన్ చేయాలి. సో టోటల్గా నా ముగ్గు తర్వాత ఈ దారబంధం డెకరేషన్ అయితే ఇదైతే చేసాము. ఇక్కడైతే మామిడాకులు, పత్తిర్లు అన్నీ తీసుకొచ్చారన్నమాట. ఫస్ట్ అయితే ఇవి తీసుకొచ్చారు. నెక్స్ట్ ఏంటంటే పళ్ళు, కాయలు ఉంటాయి కదా, ఇంట్లోకి కావాల్సినవి కొద్దిగా జీడిపప్పు, పంచదార, అగరబత్తీలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఇంకా సగం సామాన్లు అయితే వచ్చాయి. ఇంకా సగం సామాన్లు రావాలి, వస్తున్నాయి కూడా. సో ఇవన్నీ తీసేసి నేను సర్దుకోవాలి, ఒక పక్కన అయితే పెట్టేసుకుంటే తెల్లవారికి నాకు తొందరగా చేతికి దొరుకుతాయి కదా. ఒత్తుల ప్యాకెట్లు ఇవన్నీ తెప్పించాను. మేమైతే ఇంక ఇవి తెచ్చిన తర్వాత అంటే కొన్ని తీసుకొచ్చారన్నమాట, సగం సగం అయిపోయినాయి అక్కడికలగా. ఇప్పుడు మిగతావి అయితే తెప్పించాలి. తెప్పించిన తర్వాత అవి కూడా నేను వీడియో అనేది తీసి పెడతాను. ఇప్పుడే వచ్చేయండి. మిగతా సామాన్లు అంటే ఏమీ లేదు, బొమ్మ, నెక్స్ట్ పాలవెల్లి, గొడుగు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అన్నమాట. ఇక్కడ ఏంటంటే బొమ్మ నేనైతే ఇప్పుడైతే ఓపెన్ చేయలేదు, నేను మార్నింగ్ అయితే ఓపెన్ చేస్తాను. కాకపోతే తీసుకొచ్చారని చూపించడానికి అయితే ఇలా పెట్టానమాట. బొమ్మ అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేయను. నెక్స్ట్ నాకు ఇన్నెట్లో గొడుగు అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది కూడా గొడుగు. నెక్స్ట్ పాలవెల్లి మాట, ఈ మూడు తీసుకొచ్చారు. నెక్స్ట్ కొన్ని డెకరేషన్కి ఐటమ్స్ అవి మామూలుగా ఉంటాయి కదా పువ్వుల దాంట్లో, అవి అయితే తీసుకొని వచ్చారన్నమాట. అవి వచ్చిన తర్వాత నేను డెకరేషన్ అనేది తినేసి స్టార్ట్ చేశాను. సో నాకు అన్ని ఐటమ్స్లో మాత్రం ఈ గొడుగు అయితే చాలా బాగా వచ్చింది. కాసేపు అయితే పట్టుకున్నాను, ఈ గొడుగుని పట్టుకొని చూసి బాగా ఇంకా పెట్టేశారన్నమాట. పెట్టేసిన తర్వాత మిగతా సామాన్లు అని చెప్పాను కదా, మిగతా సామాన్లకి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఫ్రూట్స్ కూడా లేవు, ఫ్రూట్స్ ఇంకా స్వీట్స్ అయితే తీసుకొచ్చారు. స్వీట్స్ అయితే నేను ఓపెన్ చేయలేదులేండి, ఎందుకంటే మార్నింగ్ ఓపెన్ చేద్దామనేసి నేనైతే ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయకపోతే ఇలాగా. సో మా భోజనాలు అయితే అయిపోయినాయి అన్నమాట. ఇక్కడ మా ఫ్రెండ్ నేను తర్వాత అందరం కలిసి ఇలాగా అనుకున్నాము, జస్ట్ కూర్చొని ఇంకెలాగో ఒకసారి ట్రై చేద్దాము అనేసి ఒకటి ఇలాగా పెట్టాము. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ
కొంచెం లైట్గా అనిపించింది, అంటే హెవీ లుక్ రాలేదు. నెక్స్ట్ అయితే ఇలా పెట్టుకున్నమాట. ఇంక ఇక్కడితో అయిపోలేదులేండి, ఇంకా చాలా ఉంది ముందుకి. డెకరేషన్ అనేది జస్ట్ నార్మల్గా థీమ్ కోసం అనేసి మేము ఇలాగ అరేంజ్ చేసాము. టోటల్గా ఇది అయ్యేసరికి మాకు 12 అయితే పట్టింది టైము. ఈ 12కి మేము పడుకొని మార్నింగ్ లేచి మిగతా పని అయితే చేసాము. ఇక్కడైతే నైటే నేను పప్పు బియ్యం అయితే నానబెట్టాను బూర్లు తోపుకి. నేనైతే తోపు అంటాను, కొంతమంది సోయా అంటారు, నేనైతే తోపు అంటాను. బూర్ల తోపుకి పప్పు అయితే నానబెట్టేసి ఇంకా అయితే నేను పడుకున్నాను. ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా రేపు వినాయక చవితి స్పెషల్ వీడియో అయితే వస్తుంది, చూస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి.